సిద్ధు ప్రస్తుతం మనం భవానీపురంలోని ఊర్మిళ నగర్లో ఉన్నాము. ప్రస్తుతం సంఘటన జరిగింది ఇదే భవనము. ఈ భవనం పైనుంచి రెండు పెద్ద గొట్టాలని ఐరన్ గొట్టాలని పైకి లాగుతున్నారు ముగ్గురు వ్యక్తులు. ఈ నేపథ్యంలోనే ఈ పక్కన హై టెన్షన్ వైర్లన్నీ కూడా ఈ బిల్డింగ్ ఆనుకున్న నేపథ్యంలో ఆ గొట్టాలకి హై టెన్షన్ వైర్లు తగలడంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందిన పరిస్థితి కనపడుతుంది. తర్వాత వాళ్ళని రక్షించే ప్రయత్నంలో మరో ఇద్దరు కూడా ప్రమాదం గురయ్యారు. పక్కింట్లో ఒక వ్యక్తి, ఇదే ఇంటికి చెందినటువంటి నలుగురు చనిపోయారు. మొత్తం 5గురు చనిపోయిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మొత్తం ఈ ఇంట్లో మొత్తం చూసినట్టయితే ఎక్కడ చూసినప్పుడు అంటే విషాద ఛాయలు నిలముకున్నాయి. ఒకే ఇంటికి చెందిన నలుగురు చనిపోయారు. మరో పక్కన ఉన్నటువంటి వేరే ఇంట్లో ఉన్న వ్యక్తి వీళ్ళకి సహాయంగా వచ్చి ఆయన కూడా మృతి చెందిన పరిస్థితి. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని కూడా ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి కనపడుతుంది. మనం చూడొచ్చు ఈ కుటుంబ సభ్యులంతా కూడా విషాద ఛాయల్లోకి వెళ్లారు. కొంతమంది స్థానికులు ఉన్నారు. చెప్పండి అమ్మా, ఈ ఘటన ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది? 7:30కు జరిగింది. మేము అందరం వచ్చాము, ఇంకా మాకు తెలియదు. చెప్పండి, ఈ ఘటనలో ఎవరెవరు చనిపోయారు, అసలు ఏంటి అసలు చెప్పమ్మా. నాకు తెలియదు. చెప్పమ్మా, మీ కోడలు చనిపోయింది అంటున్నారు. ఏం చెప్పామమ్మా, మేము వచ్చాకనే చచ్చిపోయిందమ్మ. మేమేం చెప్పాము, దూరాభారం నుంచి వచ్చినాం మేము. మాకు తెలియదు నాయన. మేము వచ్చాకనే కారులో బండ పెట్టి ఉన్నారమ్మా. మాకు తెలియదు తల్లి, మరి ఏం శాఖ కొట్టినాదా అన్నారు కానీ మాకు తెలియదమ్మా. ఒకే ఇంట్లో ఎంతమంది చనిపోయారమ్మా? పక్కింట్లో 4, పక్కింట్లో ఒక ఆయన 5గురు చనిపోయారు. సంఘటన ఎట్లా జరిగింది, మీకు ఏమన్నా ఉందా ఆలోచన? ఏమి లేదు, పైపు ఏదో లాగుతున్నారంట రేకులు వేసుకోవటానికి. చాకొట్టి ఒకరినొకరు పట్టుకొని చనిపోయారు, అంతే, ఇంకేం లేదు. ఎంతమంది గాయపడ్డారు ఈ ఘటన ద్వారా? గాయపడ్డా ఒక ముసలామంది 5గురు చనిపోయారు. మొత్తం చూడొచ్చు, ఈ కుటుంబం మొత్తం విషాద ఛాయల్లోకి వెళ్ళిపోయింది. ఒకే కుటుంబానికి చెందినటువంటి 4 వ్యక్తులు కూడా ఈ ఘటనలో తీవ్రంగా చనిపోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయాలు పాలయ్యారు. ప్రస్తుతం అయితే మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళంతా ఎవరిని కదిలించినప్పటికీ కూడా దుఃఖ సాగరంలో ఉన్నారని చెప్పవచ్చు. ఈ ఘటన ఈ రోజు ఉదయం చోటు చేసుకుంది. మొత్తం కూడా ఈ పక్కన ఇదే బిల్డింగ్ కి చెందినటువంటి 4 వ్యక్తులు ఈ ఘటన ద్వారా చనిపోయారు. పక్క బిల్డింగ్ లో ఉన్నటువంటి ఒక ఫ్యామిలీకి చెందిన ఆయన వాళ్ళని కాపాడే ప్రయత్నంలో వచ్చి ఇంకొక ఆయన కూడా మృతి చెందిన సందర్భం మనం చూడొచ్చు. ఇప్పటికే పెద్ద ఎత్తున స్థానికులు ఇక్కడికి చేరుకున్నారు. ఈ ఊర్మిళ నగర్ లో ఉన్నటువంటి వారంతా కూడా ఇక్కడ చెప్పండి అమ్మా, ఈ ఘటన ఎన్నింటికి జరిగిందమ్మా, మీకు ఏమైనా ఐడియా? 7:30 జరిగి కిందికి శవాలు తెచ్చినాక మేము వచ్చాం. వాళ్ళ అమ్మకి, వాళ్ళ అన్నకి, ఆమె అన్నకి, వాళ్ళ అమ్మ హాస్పిటల్లో ఉండారు. అది మేము చూసింది.